ప్రియమైన వారలారా, దేవుని యొక్క కృపను బట్టి మరలా మనమందరము ఆయన సన్నిధిలో సంఘముగా కూడుకొని తన మాటలు వినటానికి కృప చూపించాడు దేవుడు. దేవుని మాటలను మనమందరము కలిసి కొద్ది నిమిషంలో ఆలోచన చేద్దాం. ప్రియులారా, దేవుడు ప్రతి మనిషిని ప్రేమించి వారి వారి సంరక్షణ నిమిత్తమై, అనగా మా పిల్లల్ని అల్లరి చేయనీయకండి, కూర్చోబెట్టుకోండి మా పిల్లల్ని. వారి వారి సంరక్షణ నిమిత్తమై దేవుడు వారికి సంబంధించినటువంటి పనులలో కానీ వ్యక్తిగత విషయాలలో కానీ సంరక్షణ అన్నది దేవుడు మనకిస్తున్నాడు. దేవుని యొక్క సంరక్షణ మనకు లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు మన ఆరోగ్య విషయంలో కానీ మన ప్రాణాలను రక్షించుకునే విషయంలో కానీ ఎంత ప్రయత్నించినా ఆయన సంరక్షణలో మనం లేకపోతే అదంతా వృధా అవుతుంది. అంటే దేవుని దయ వలన, దేవుని కృప వలన మనమందరము ఏం చేయబడుతున్నామంటే ప్రొటెక్ట్ చేయబడుతున్నాం, సంరక్షింపబడుతున్నాం. సంరక్షణ మనకు అవసరమా అంటే దేవుని సంరక్షణ మనకు అవసరం. మన సంరక్షణ, మన ప్రొటెక్షన్ మనకు మనముగా చూసుకుంటే అది నిరంతర ప్రొటెక్షన్ ఇవ్వదేమో కానీ తాత్కాలికంగా ప్రొటెక్ట్ చేస్తుంది. లేదంటే మన ప్రొటెక్షన్కి ఆధారం అనేది ఉండదు. ఉదాహరణకు ఒక మొబైల్ ఉందనుకోండి, ఆ మొబైల్కి మనం ఏం చేస్తామంటే దానికి కావలసినటువంటి ప్రొటెక్షన్ ఇస్తాం. కింద పడితే పగలకుండగా, పగిలిన డిస్ప్లే ఏమవ్వకుండగా, పైన వేసుకున్నటువంటి ఆ గ్లాస్ ఏదైతే ఉందో అది పగిలినా పర్వాలేదు, కానీ లోపల డిస్ప్లే అన్నది పగలకూడదు. అంటే మొబైల్కి ఏం చేస్తున్నాం, మనం ప్రొటెక్షన్ చేసుకుంటున్నాం, అవునా? దాన్ని డిస్ప్లే దెబ్బతినకుండగా, దాని డిస్ప్లే పాడవ్వకుండగా మనం ఏం చేస్తున్నామంటే ప్రొటెక్షన్ ఇస్తున్నాం డిస్ప్లేకి. ఒక మొబైల్కి ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతున్నాం. అలాగే మనం ఇంట్లో వస్తువులు వాడుకుంటూ ఉంటాం. అలా వాడుకుంటున్నటువంటి వాటికి ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉంటాం. వస్తువులు పగలకుండగా చక్కగా భద్రంగా బాక్సుల్లో పెట్టేసుకోవటం, కింద పడితే గ్లాస్ వస్తువులు పగలకుండగా వాటిని గ్లాసుల్లో పెట్టేసి చక్కగా పిల్లలకు అందకుండగా ఒక ఎత్తైన ప్రాంతంలో పెట్టటం. ఇలా వస్తువులను ప్రొటెక్ట్ చేసుకుంటుంటాం. మన శరీరాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటుంటాం. వర్షం వచ్చిందనుకోండి, ఆ వర్ష బారి నుండి మనం తడిసి జలుబు పడకుండగా, మనకున్నటువంటి ఆరోగ్యం పాడవ్వకుండగా, జ్వరం రాకుండా ఉండాలంటే ఏం చేస్తామంటే వర్షం వస్తున్నటువంటి సమయమున రెయిన్ కోట్ ధరించటమో, లేదంటే గొడుగు పెట్టుకోవటమో కదా, ఈ విధమైనటువంటి ప్రొటెక్ట్ చేసుకుంటుంటాం. అలాగే వేసవిలో కూడా మన శరీరం వేడి బారిన పడకుండగా, వేడికి గురి అవ్వకుండగా చల్లని పానీయ పదార్థములను మనం త్రాగుతూ ఉంటాం కదా. జ్యూసులు తాగటం, చెరుకు రసాలు తాగటం, మజ్జిగ తాగటం, లస్సీలు తాగటం కదా. ఇలా కూలుగా ఉంటున్నటువంటి పానీయ పదార్థాలను మనం త్రాగుతున్నామంటే ఏం చేస్తున్నామంటే మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. ఎండల నుంచి, వాన నుంచి మన శరీరాన్ని మనం భద్రపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రియులారా, శరీరాన్ని భద్రపరుచుకుంటున్నాం. అలాగే మనం వాడుకుంటున్నటువంటి వస్తువులను కూడా భద్రపరుచుకుంటున్నాం. అయితే మనం శరీరాన్ని భద్రపరుచుకుంటున్నటువంటి ఆ భద్రత నియమాలు ఏవైతే ఉంటున్నాయో ఆ నియమాలను పాటించటం వలన నా శరీరం ఆరోగ్యంగా ఉంది అనుకుంటే పొరపాటు.
నాకు ఆయుష్ పెరుగుతుందనుకుంటే పొరపాటు ప్రియమైన వాళ్ళరా. దేవుడిచ్చినటువంటి ఆహార పదార్థాలు, పానీయ పదార్థాలు మనం స్వీకరించటం వలన కాస్త ఆరోగ్యంగా ఉండవచ్చేమో కానీ, ఆయుష్షును మాత్రం పెంచుకోలేము. అర్థమవుతుందా? ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చేమో కానీ, దేవుడు గెర్ర గీసినటువంటి ఆ గెర్రను పొడుగు చేసుకోలేము. తక్కువ చేసుకోవచ్చేమో కానీ పొడుగైతే చేసుకోలేము. తక్కువ చేసుకోవచ్చా? తక్కువ చేసుకోవచ్చు. ప్రసంగి గ్రంథములో అంటాడు, నీ కాలమునకు ముందు నువ్వేలా చనిపోదువు అని అంటాడు. అంటే కాలానికి ముందు చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దేవుడు ఒక గెర్ర గీసి పెట్టాడు. నువ్వు 50 సంవత్సరాలు బ్రతకాలిరా అని మనకు ఒక 50 సంవత్సరాలు ఇచ్చాడు. కానీ ముందే చచ్చిపోతుంటాం. ఎందుకు? మనకున్నటువంటి దురలవాట్లను బట్టి, మనం పాటించని ఆరోగ్య సూత్రాలను బట్టి మనం ఏం చేస్తామంటే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. కాపాడుకోకపోగా పాడు చేసుకుంటాం ఆరోగ్యమును. చల్లని పదార్థాలు త్రాగొచ్చు, లేదంటే విటమిన్స్తో కూడినటువంటి ఆహార పదార్థాలు తినొచ్చు బాగా. కానీ ఏం చేస్తారంటే ఆహార పదార్థాలు తినరు, మరేం చేస్తారు? ఆహారాన్ని పాడు చేసే వస్తువులను తింటూ ఉంటాం. ఆహారాన్ని పాడు చేసేటువంటి వస్తువులను మనం తింటూ ఉంటాం ప్రియమైన వాళ్ళ. దేవుడు చక్కగా మన దేశానికి తగిన, మన వాతావరణానికి తగినట్టుగా చక్కటి సాల్ట్‌నిచ్చాడు, ఉప్పునిచ్చాడు. రాళ్ళ ఉప్పును తింటూ ఉంటాం కదా! మన రా లా ఉప్పు అంటుంటాం కదా! అలా లా ఉప్పును మనం వేసుకుంటుంటాం. ఇక కాస్త టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి, ఆ లా ఉప్పును కూడా కరిగించుకోలేని సోమరిపోతులం అయ్యాం కాబట్టి ఏం చేస్తున్నాం? అయోడిన్ కలిపినటువంటి ఉప్పును వేసుకుంటుంటాం. అందుకొరకే యాడుల్లో అంటుంటారు, మీ ఉప్పులో ఏముంది? అయోడిన్ ఉందా లేదా అని మాట్లాడుతుంటారు. ప్రకటనలు వస్తుంటాయి. ఆ అయోడిన్ తినటం వలన అయ్యో డెడ్ అయిపోయినాడని మనం ఏడ్చాల. ఆ అయోడిన్‌లో ఏముంటుందంటే, లా ఉప్పులో ఉండే కెమికల్స్ కంటే సన్న ఉప్పులో ఎక్కువగా ఉంటాయి. అందుకొరకే సన్న ఉప్పు ఎక్కువగా తినకూడదు. లా ఉప్పును వాడాలి, అది శ్రేష్టమైనది. అది వాడకుండగా సన్న ఉప్పుకు అలవాటు పడ్డాం. పోనీలే అని అనుకుంటే, ఇంకా ఏ ఉప్పుకు అలవాటు పడ్డామంటే, ఇప్పుడు మరలా కొత్తగా ఏమొచ్చేసింది? చైనా సాల్ట్ వచ్చేసింది. అవునా? చైనా వాడంటేనే ఏమని అర్థము? వాడు చైనా దేశం ఆ పేరు వింటేనే మనకు వెంటనే గుర్తుకు రావాల్సినది ఏంటంటే డూప్లికేట్. వాడు మొబైల్ ఎవడైనా కనబెట్టాడు అనుకోండి, దానికి డూప్లికేట్ తయారు చేస్తాడు చైనా వాడు. ఎవరైనా మైక్ కనబెట్టారనుకోండి, దానికి డూప్లికేట్ తయారు చేస్తాడు. అంటే వాడిని అంతా డూప్లికేట్ వ్యాపారం. ఆ డూప్లికేట్ చైనా సాల్ట్‌కి అలవాటు పడ్డాం మనం ఇప్పుడు. ఉన్న ఉప్పే మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, సన్న ఉప్పు. దానికి పైగా మరలా చైనా సాల్ట్ అంట, ఇంకో రకరకాల సాల్టులున్నాయి. ఆ సాల్టులన్నీ తెచ్చేసుకుంటున్నాము. యూట్యూబుల్లో ఉన్న వంటలన్నీ చేసేసుకుంటున్నాం రుచి రావాలని. ఎంత రుచికి అలవాటు పడితే అంత ఆరోగ్యం పాడైపోతుంది. ఎంత రుచికి దగ్గరవుతున్నామంటే మనం అంత చావుకు దగ్గరవుతున్నాము అని లెక్క. ప్రియులారా ఆలోచించండి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆరోగ్యానికి సంబంధించిన మంచి ఆహార పదార్థాలనిచ్చాడు, తిను. అవి తిని నీ శరీరాన్ని కాపాడుకో, ప్రొటెక్ట్ చేసుకో అని దేవుడు చెప్పాడు. కానీ ఆ ప్రొటెక్ట్ చేసేటువంటి విటమిన్స్, ప్రోటీన్స్‌తో కలిగినటువంటి ఆహార నియమావళి కాకుండగా, శరీరాన్ని తొందరగా పాడు చేసే, ఆ జబ్బుకు గురి చేసేటువంటి ఆహార పదార్థాలు తింటున్నాము, త్రాగుతున్నాము. చక్కగా నీళ్ళు త్రాగొచ్చు, లేదంటే కూల్ డ్రింక్స్ ఏవైనా అప్పుడప్పుడు తీసుకోవచ్చు. మరి ఏ పదార్థానికి అలవాటు పడిపోయాడు మనిషి? విష జలానికి అలవాటు పడిపోయాడు. విష జలాలు తాగుతున్నాడు. హాయిగా ఉంటుంది గ్లాసుల్లో, గాజు గ్లాసులో ఎర్రగా 10 పడిపోతుంటే, మరి సీసాలో నుంచి పోస్తుంటే అది పొంగుతుంటే ఎంత ఆనందంగా, అది పొంగే కొద్దీ ఈయన హృదయం పొంగిపోతూ ఉంటుంది, ఎప్పుడెప్పుడు తాగాలా అని. కదా! అది విష జలం అని అర్థం కావటం లేదు.
ఆ విష జలాన్ని తీసుకోవటం వలన లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ ఏమైపోతుంటాయి? ఒక్కొక్కటి పాడవుతూ వస్తుంటుంది. అలా పాడవటం వలన తినే ఆహార పదార్థాల వలన అవయవాలు పాడైపోతున్నాయి. త్రాగే పానీయ పదార్థాల వలన అవయవాలు పాడైపోవటం వలన ఏమవుతున్నామంటే, దేవుడు ఒక గెర్ర గీశాడు. ఇంతకాలం నువ్వు బ్రతకాలి అని. కానీ ఆ కాలానికి ముందే మనం ఏమైపోతున్నాము? చనిపోతున్నాం. అంటే ప్రొటెక్ట్ చేసుకోలేదు మన జీవితాన్ని. అయితే మనం ఎంత ప్రొటెక్ట్ చేసుకున్నా దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని పెంచుకుంటామంటే అలాగని పెంచుకోలేం. దేవుడు 20 సంవత్సరాలు ఇస్తే నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నా 20 సంవత్సరాల వరకే బ్రతుకుతావు అంతే. నువ్వు ఎంత జిమ్ చేసినా, ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా, ఏ అలవాటు లేకపోయినా 20 సంవత్సరాలే. అందుకొరకు ఆశ్చర్యపోతుంటాం. వాడికి ఏం అలవాటు లేదు. వాడు అసలు చక్కగా జిమ్‌కి వెళ్ళిపోతాడు, వాకింగ్ బాగా చేస్తాడు, అన్ని ఆరోగ్య సూత్రాలు బాగానే పాటిస్తాడు. మరి ఎలా చనిపోయాడు అని మనకు అర్థం కాదు. దేవుడు అంతే ఇచ్చాడు ఆయనకు కాలం. ఆరోగ్య సూత్రాలు పాటిస్తే 60 సంవత్సరాలు జీవిస్తారని గ్యారెంటీ కాదు. దేవుడు ఎంత 20 ఇచ్చాడా, 30 ఇచ్చాడా, 60 ఇచ్చాడా? ఆ 60 వరకి ఒకవేళ నువ్వు ఆరోగ్య సూత్రాలను కరెక్ట్‌గా పాటిస్తే దేవుడు నీకు అన్ని సంవత్సరాలు గనుక ఇస్తే అంతవరకు బ్రతుకుతావు. ఒకవేళ నువ్వు ఆరోగ్య సూత్రాలు పాటించకుండా నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటే కాలానికి ముందే వెళ్ళిపోతాం. అందుకొరకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు నీకు కావలసిన ప్రొటెక్షన్ నువ్వు ఎలాగైతే చేసుకుంటున్నావో అడిషనల్‌గా దేవుడు మనకు కావలసిన భద్రతనిస్తున్నాడు. మనకు కావలసిన భద్రతనిస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. మనం మాట్లాడే మాటలను బట్టి, మనం చేసేటువంటి పనులను బట్టి కొందరు మరి మిత్రులుగా ఉంటారు, కొందరు శత్రువులుగా ఉంటారు కదా. మిత్రులుగా ఉన్నటువంటి వారి వలన మనకు ఎలాంటి ప్రమాదాలు జరగవు. శత్రువులుగా ఉంటున్నటువంటి వారి వలన మనకు ప్రమాదాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. అయితే శత్రువుల నుండి వచ్చేటువంటి ప్రమాదాలను మనం మరి ఆ ప్రమాదాలను తప్పించుకుంటూ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటుంటాం. కొన్ని తెలిసిన సందర్భాలు ఒకవేళ ఉన్నట్లయితే, నా శత్రువులు నా కొరకు ఇలా మరి ప్రాణం తీయాలని పొంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ నుండి నేను కాపాడబడాలని చెప్పేసి ఊర్లో నుంచి వెళ్ళిపోవటమో, లేదంటే ఊర్లో ఉన్న బయటికి ఎక్కువగా తిరగకుండా ఒకవేళ బయటికి వెళ్ళిపోయిన సకాలానికి ఇంటికి రావటమో, ఏదో ఒకటి మనం జాగ్రత్తను వహించి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటుంటాం. శత్రువుల నుండి ప్రమాదం ఉంది కాబట్టి అది కనిపించే శత్రుత్వం. కానీ కనబడని ప్రమాదాలు మనకు చాలా పొంచి ఉన్నాయి. కనబడని ప్రమాదాలు మన కొరకు చాలా పొంచి ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. అలా పొంచి ఉన్న ఈ ప్రమాదాల నుంచి కాపాడుతున్నది ఎవరు? ఆలోచించండి. కనిపిస్తున్నటువంటి వాటి నుంచి నువ్వు కాపాడుకోవచ్చు. కానీ కనిపించని ప్రమాదాలు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుంటావు నీ దరికి. నిన్ను ప్రాణాలను తీసేయటానికి హఠాత్తుగా ఏదో ఒక ప్రమాదం నీ మీదకి వచ్చేస్తుంది. కానీ ఆ ప్రమాదములో నుంచి నువ్వు బయటపడ్డావు అంటే అది ఎవరి వలన అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. మనం బైక్ మీద అలా రోడ్డు మీద వెళుతుంటాం. వానికి శత్రుత్వం లేదు, నువ్వు వాడికి శత్రువు కాదు, నీవు అతనికి శత్రువు కాదు. లారోనికి నీకు శత్రుత్వం లేదు, నీకు అతనికి శత్రుత్వం లేదు. అలా బైక్ మీద అలా వెళ్ళిపోవటం వలన ఏం జరుగుతుందంటే, నీ నీ లైన్లో నువ్వు వెళ్ళిపోతుంటావు, నీ రూట్లో నువ్వు వెళ్ళిపోతుంటావు. కానీ ఎదుటివాడు సరైనటువంటి డ్రైవింగ్ చేయకపోబట్టి ఏం జరుగుతుందంటే ప్రమాదం మీదకొచ్చినట్టుగా వచ్చేస్తుంది. ఇక చచ్చిపోతావు, ఇక కన్ఫర్మ్, ఇక క్షణాలలో నువ్వు చచ్చిపోతావు, యాక్సిడెంట్ జరిగిపోతుంది అనేటువంటి ఆ ప్రమాదంలో నుంచి క్షణాలలో దేవుడు మన ప్రాణాలను తప్పించిన ప్రమాదాలు ఎన్ని లేవు చెప్పండి జీవితంలో? ఎన్ని లేవు? బైక్ మీద వెళ్ళిపోతున్నప్పుడు జరగవలసిన యాక్సిడెంట్లు జరగకుండా మారిపోయాయి.
రావలసినటువంటి ప్రమాదం ఆరోగ్యపరంగా గుండె పట్టేసింది. అలా చచ్చిపోతావు, ఇక విపరీతంగా నొప్పి, పెయిన్ ఎక్కువవుతుంది, 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 ఎక్కువవుతుంది. అలా ఎక్కువవుతున్నటువంటి నొప్పిని తగ్గించేసి, మరలా నీకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, మరలా కుటుంబంతో కలిసి ఆనందించే జీవితాన్ని మరలా నీకు రప్పించాడంటే దాని వెనకాల ఎవరున్నారు? దాని వెనకాల డాక్టర్లు ఉన్నారనుకుంటున్నావా? లేదంటే కనిపించేటువంటి మందులు, మెడిసిన్స్, డాక్టర్లు, నర్సు సిబ్బంది నీకు ఒక సలహాలు ఇచ్చినటువంటి వారు వీళ్ళు అనుకుంటున్నారా ప్రొటెక్ట్ ఇచ్చినటువంటి వారు? వాళ్ళు కాదు ప్రియమైన వాళ్ళారా. అన్నిటినీ తన కనుసన్నలలో నడిపిస్తూ, ఆయన కునకకుండగా, నిద్రపోకుండగా ప్రతి దానిని తన పర్యవేక్షణలో చూస్తూ, సంరక్షిస్తూ, ప్రతి దానిని నడిపిస్తున్నటువంటి దేవుని దయ, దేవుని కనుచూపు మన మీద లేకపోతే ఏ రోజో యాక్సిడెంట్లో మనం చచ్చిపోయేవాళ్ళం. ఏ రోజో పెద్ద అనారోగ్యమును బట్టి మనం చనిపోయేవాళ్ళం. కానీ ఆ ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని కాపాడి ప్రొటెక్ట్ చేసి, మనలను సంరక్షించి, మరలా ఆయన సన్నిధిలో కలుసుకొనటానికి, కుటుంబంతో కలుసుకొనటానికి, ఆనంద గడియలు మన జీవితంలోనికి రప్పించాడు అంటే అది దేవుని యొక్క కృప ప్రియమైన వాళ్ళరా. కానీ మనం మన ప్రొటెక్షన్ మనకే గుర్తుకొస్తుంది, ఎదుటివారు చేసిన సహాయాలు గుర్తుకొస్తాయి, దేవుడు చేసినటువంటి సహాయం మాత్రం మనకు గుర్తుకు రాదు. ఆయన కనిపించడు కాబట్టి. ఆయన కనిపించనంత మాత్రాన చేసిన మేలును మరిచిపోతే ఎలాగా? ఆయన కనిపించనంత మాత్రాన ఆయన సంరక్షణను మనం విస్మరిస్తే ఎలాగా చెప్పండి? అందుకొరకే బైబిల్లో ఒక మంచి సంఘటనను ఉద్దేశించి కాపాడబడినటువంటి వారి జీవితాలతో దేవునికి స్తుతి చెల్లిస్తూ ఒక మంచి మాటను బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు వ్రాసినటువంటి సందర్భంలో మనకు కనబడుతుంది. చూడండి, చదువుదాం ఆ మాట. 126వ కీర్తన 126వ కీర్తన 1వ వచనం నుండి చదువుదాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె ఉంటిమి అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ వారి పూర్వపు దీన స్థితిని, లేదంటే వారి పూర్వపు ఆ జీవితాన్ని, పాత జీవితాన్ని, కష్టకాలపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము ఎలాంటి వారముగా ఉన్నామంటే కలగనిన వారి వలె ఉంటిమి అని అంటున్నాడు. సియోనుకు రాకమునుపు, అంటే సియోను అంటే శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించేటువంటి సస్యశ్యామలమైన దేశం, మంచి సారవంతమైన నేల. పాలు తేనెలు ప్రవహించటం అంటే పాలు తేనెలు కారటం కాదు. పాలు ఎంత స్వచ్ఛమైనవో, ఎంత బలమైనవో, తేనె ఆరోగ్యానికి ఎంత మంచిదో, ఎంత బలమైనదో, అలాంటి శ్రేష్టమైన స్వచ్ఛమైన పంటల దిగుబడి ఆ నేలలో దొరుకుతుంది. ఆ నేలనే యెరూషలేము ప్రాంతం, ఇజ్రాయేలు దేశం అంటున్నాం కదా ఇప్పుడు. ఆ యెరూషలేము ప్రాంతం ఒకప్పుడు సస్యశ్యామలమైన దేశం. ఎంత సారవంతమైన నేలంటే ఒక ఎకరా పొలానికి 60 బస్తాలు వరి పంట వచ్చిందనుకోండి. 60 బస్తాలు 50 బస్తాలు వచ్చాయంటే ఈ ఏడు పంట బాగొచ్చింది అని రైతు ఆనందపడతాడు. బాగా అధికమైన పంట, అధికమైన దిగుబడి వచ్చింది అని 50-60 సంచులు రావటం అంటే చాలా గొప్ప. మహా అంటే 30-40 సంచులు వస్తాయి. కానీ 50-60 సంచులు వస్తే అది ఇంకా గొప్ప ప్రియమైన వారలరా.
అంటే 50, 60 సంచులు వస్తేనే అంత గొప్ప అయితే, ఒక ద్రాక్ష గెల ఒక ద్రాక్ష గెల యెరూషలేము పొలములో పంట వేస్తే, ద్రాక్ష విత్తనము నాటితే, ఆ ద్రాక్ష చెట్టుకు కాసినటువంటి ఒక గెల ఎంత ఉంటుందమ్మా? మీరు ద్రాక్ష పండ్లు తెచ్చుకుంటారు కదా అప్పుడప్పుడు. ఆ ద్రాక్ష గెలలు ఎన్నుంటాయి ఒక కేజీకి? అమ్మ ఎన్నుంటాయి? ఒక గెల ఒక పావు కేజీ ఉంటుందా? పోనీ కేజీ అనుకుందాం. ఒక గెల కేజీ ఉందనుకుందాం. కానీ యెరూషలేము ప్రాంతములో పండినటువంటి ఆ ద్రాక్ష గెల సైజ్ ఎంతో తెలుసా? ద్రాక్ష గెల సైజు మనం 2 వేళ్ళతో ఇలా ఎత్తేయొచ్చు ద్రాక్ష గెలని. కానీ యెరూషలేము ప్రాంతములో పండినటువంటి ద్రాక్ష గెల ఎంత అంటే, 2 మనుషులు మోసుకొని పోయేంత బరువు కలిగినది. అంత పెద్దది. ఇద్దరు మనుషులు ఆనాటి కాలములోనే 2 మనుషులు మోస్తున్నారంటే ఎంత పెద్దదై ఉంటుందో, ఎంత భారభరితమై ఉంటుందో, ఎంత స్వచ్ఛమైనటువంటి సారవంతమైన నేల ఒకసారి ఆలోచించండి. అంతటి సారవంతమైన నేలలో నుంచి ఇశ్రాయేలీలు బానిసలుగా బబులోను దేశానికి కొనిపోబడ్డారు. అంటే మంచి నేలలో, మంచి జీవితంలో నుంచి బానిస జీవితంలోనికి పోయారు. మంచి జీవితంలో నుంచి బానిస జీవితంలోనికి వెళ్ళిపోతే ఎవరైనా ఇష్టపడతారమ్మా? బానిస జీవితంలో నుంచి మంచి దినాలు వస్తే ఆనందపడతాం. కానీ మంచి జీవితంలో నుంచి బానిస జీవితంలోనికి వెళ్ళిపోవటం అంటే ఎవరు ఇష్టపడరు, అవునా? ఒక మంచి ఇంటిలో నివసించినటువంటి వారు గుడిసెలో నివసించాడంటే ఉంటారా? మంచి ఇంట్లో బాగా సుఖంగా పెరిగినటువంటి వారు ఈ గుడిసెలో ఎలా ఉండగలరు చెప్పారు? అంత వేడి, మరి ఉండటానికి వసతి సరిగ్గా లేదు. చాలా మరి వారికి కావలసిన వసతులు అందులో ఉండవు. అలా వసతులు ఉండకపోయేసరికి ఉండటానికి ఇష్టపడరు. ఒక చిన్న ఇంటిలో నివసించి గుడిసెలో నివసించండి అంటేనే ఇష్టం లేదు మనకి. అంత సహకరించదు బాడీ. కానీ సారవంతమైన నేలలో నివసించి శ్రేష్టమైన జీవితాన్ని గడిపినటువంటి వారు బానిస జీవితంలోనికి వెళ్ళిపోయారు. బానిస జీవితం అంటే ఎలా ఉంటుంది? బానిస జీవితం అంటే ఎలా ఉంటుంది? మనం ఒకరి కిందికి పనికి వెళ్ళిపోయామనుకోండి. అలా పనికి వెళ్ళిపోయిన తర్వాత పనివారం కాబట్టి, అతనికి పని చెయ్యటానికి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఏం చేస్తామంటే పని చేస్తాం, పనికి తగ్గ కూలిని తీసుకుంటాం. అంటే పని చేయటం వలన మనకు కూలి వస్తుంది, పనికి వెళ్ళిపోయాం కాబట్టి. అలాగే బానిసలుగా వెళ్ళిపోయామనుకోండి, కూలిస్తాడా? ఇవ్వడు. పని చేయించుకుంటాడు, ఊరికే పని చేయించుకుంటాడు, నిద్రపోనివ్వడు, నిద్ర లేపుతాడు. పని 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 పని. కారణమేమి? కూలీలు ఇవ్వని పనివాడు దొరికాడు. తన జోబులో నుండి ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా పని చేసేవాడు వచ్చాడు. కాబట్టి వాడికి కూలీ లేదు, అవసరమైతే తిండి పెడితే పెడతాడు, లేదంటే లేదంతే. బానిస జీవితాంతో ఘోరంగా ఉంటుంది. అలాంటి ఘోరమైనటువంటి జీవితంలో బానిస జీవితం అంటే వాళ్ళు కూర్చోంటే కూర్చోవాలి, నుంచోంటే నుంచోవాలి, వాళ్ళు ఏం చేయమంటే అది చేయాలి. ప్రేమైన వాళ్ళ బానిస జీవితం అంటే అలా బానిస జీవితములో ఉంటున్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడంటే మాదీయ పారసీక సామ్రాజ్యం అనేటువంటి ఆ సామ్రాజ్యములో వారిని ఏం చేశాడంటే విముక్తులను చేసి, బానిస జీవితములో నుంచి వారి మొరలను విన్నటువంటి దేవుడు విముక్తులను చేసి మరలా సియోను ప్రాంతానికి, మరలా సస్యశ్యామలమైనటువంటి యెరూషలేము ప్రాంతానికి తీసుకొని వచ్చాడు. అలా తీసుకొని రాకమునుపు వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే కలకనిన వారి వలె ఉంటిమి అంటున్నాడు. కలగనిన వారి వలె ఉంటిమి అంటున్నాడు. కలలు మనం కూడా అంటూ ఉంటాం కదా. నిద్ర లేచేటప్పుడు ఇంకా ఎక్కువగా వస్తుంటాయి. నిద్ర లేచేటువంటి సమయమున ఇంకా కలలు రావటం వలన నిద్ర లేవబుద్ధి కాదు. కలలు మనకు కూడా వస్తుంటాయి. మన వయస్సుకు తగ్గట్టుగా, మన ఆలోచనలకు తగ్గట్టుగా, మనం చేస్తున్న పనులకు తగ్గట్టుగా కలలు వస్తుంటాయి. ఎందుకంటే విస్తారమైన పనుల వలన ఏం పుడుతుందన్నాడు దేవుడు? స్వప్నము పుట్టును. అంటే కలలు వస్తాయి.
కలలు వస్తాయి. ఒకడు సైకిల్ దొక్కుతున్నాడట. సైకిల్ బాగా దొక్కాడు, రోజంతా బాగా దొక్కాడు. పడుకొని పడుకొని రే ఇటు తిరగరా ఇటు తిరగరా అని వాడు తిరుగుతున్నాడు. చాపంతా వాడే తిరుగుతున్నాడు. అంటే పగలంతా ఏ పనిలో మనం విస్తారంగా పాల్గొన్నామో రాత్రి అదే కలలోకి వచ్చేస్తుంది. మన క్రికెట్ ఆడుతున్నారనుకోండి, క్రికెట్ ఆడేవాడు ఏం చేస్తాడు, పగలంతా క్రికెట్ ఆడతాడు. రాత్రి పడుకునేటప్పుడు వాడే వాడే వాడు వాడు కూడా వానికి కూడా కలలు వస్తాయి. కానీ విస్తారంగా వాడు కూడా ఆడాడు కాబట్టి, అలా విస్తారంగా ఆడాడు కాబట్టి, అరే పట్టుకోరా పట్టుకోరా పట్టుకోరా, ఈ కొట్ర కొట్ర కొట్ర, మీరు కూడా కలలు అంటుంటారు కదా. ఆ కలలన్నీ నిజమవుతాయా? కలగా అంటుంటారు. మరి కలలు నిజమవుతాయా అంటే నిజమవు, అయినా వచ్చేస్తాయి అవి కదా. కలలు నిజమవు. ఒక్కొక్కసారి మనం బిల్ గేట్స్ అయినట్టుగా కదా, కారు నడుపుతున్నట్టుగా, ఆ కారు నడుపుతుంటే బానిసలు అటుపక్క ఇద్దరు ఇటుపక్క ఇద్దరు మనతో పాటు వస్తున్నట్టుగా, అబ్బో ఎన్ని కలలు కంటామో. కళ్ళు తెరిచి చూస్తే కారు ఉండదు, మనుషులు ఉండరు, ఎవరు ఉండరు కదా. కలలు కంటాం కానీ కలలు నిజం కావు. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారట, కలగంటున్నారట. మా జీవితాలు మరలా శ్రేష్టమైన జీవితంలోకి ఎప్పుడు వెళతాయి, ఎప్పుడు మేము అందులోనికి ప్రవేశిస్తాం అనేటువంటి ఆ ఆలోచనలు కలలుగానే మిగిలిపోతాయి అనుకున్నారు ప్రియమైన వాళ్ళరా. కల కనిన వారి వలె ఉంటిమి అంటే కలలు నిజమవ్వవు. ఇక మా జీవితాలు కూడా ఇంతే అనుకున్నారు. ఇక నిజ జీవితంలోనికి, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి ఇక మేము వెళ్ళలేమేమో అనుకున్నారట. అలా వెళ్ళలేమేమో అనేటువంటి ఆలోచనతో రోజు కలగంటున్నారు, నిజం కావటం లేదు, కలగంటున్నారు, నిజం కావటం లేదు. కలలుగానే మిగిలిపోతాయి అనుకున్నారు. కానీ దేవుడు విచిత్రంగా నా కలలు దేవుడు నిజం చేయటం లేదేమో, కానీ ఒకనాడు ఇశ్రాయేలీలు కనినటువంటి ఆ కళ ఏదైతే ఉందో, మేము మళ్ళా దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశంలోనికి వెళ్ళిపోవాలి, ఆ దేశంలోనికి మేము ప్రవేశించాలి, మరలా మేము సారవంతమైన నేలలోనికి వెళ్ళిపోయి మేము మరలా ఆనందంగా దేవుని సేవించేటువంటి ఉన్నతమైన యెరూషలేము దేవాలయం ఉన్నటువంటి పట్టణంలో మేము నివసించాలని వారు ఆశిస్తున్నారు, కలగంటున్నారట. ఆయా కలలుగానే మిగిలిపోతాయి అనుకున్నటువంటి వారి జీవితాలలో కలను దేవుడు ఏం చేశాడట, చదవండి 2వ వచనంలో. మనము కలగనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను అంటున్నాడు. చూడండి, మా జీవితాలలో ఏం లేదట, కలగనిన వారి వలె ఉన్నటువంటి వారి జీవితాలలో ఏం లేదట, వారి జీవితాలలో నవ్వు అనేదే లేదట, ఆనందం అనేదే లేదట. చల్లనీళ్ళు తీసుకొని రండి అమ్మ. ఆనందం అనేదే లేదట ప్రేమైన వాళ్ళరా. ఎన్ని దినాలు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో సుమారుగా 400 సంవత్సరాలు, ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు ఆనందం అనేదే లేదు. మరలా వచ్చారు, వచ్చిన తర్వాత మరలా కొన్ని రోజులకే బానిసలుగా మరలా ఇంకొక సామ్రాజ్యం కిందికి వెళ్ళిపోయారు. అక్కడ కొన్ని సంవత్సరాలు సుమారుగా 4 తరాల వరకు పరిపాలించారు వారిని, 4-5 తరాల వరకు పరిపాలించారు. అన్ని తరాల వరకు వారి జీవితాలలో ఏం లేదంటే ఆనందం అనేదే లేదట ప్రియమైన వాళ్ళరా. ప్రియులారా, ఆలోచించండి. 400 సంవత్సరాలు ఆనందం అనేది ఎరుగకుండగా, వారి మొహాల మీద నవ్వనేదే లేకుండా ఉన్నారంటే వాళ్ళ జీవితం ఎంత ఘోరంగా ఉందో, ఎంత బానిస జీవితాలలో వారు ఉన్నారో ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. మన జీవితంలో ఒక రోజులో ఆనందం ఉంటుంది, అలాగే దుఃఖము ఉంటుంది, కోపము ఉంటుంది, సంతోషము ఉంటుంది, 2 సమానంగా నడుస్తుంటాయి మన జీవితంలో. కానీ ఇశ్రాయేలుల జీవితంలో సుమారుగా 400 సంవత్సరాలు నవ్వనేదే లేదట ప్రేమైన వాళ్ళరా. నవ్వు లేకుండా ఒక రోజల్లా ఉండండి చూద్దాం. నవ్వకుండా ఒక రోజంతా ఉండండి, ఉంటారమ్మా? ఉంటారా? ఉండలేం.
ఉండలేం కాబట్టి ఎదుటి వారితో మాట్లాడి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి నవ్వుతూ ఉంటాం. ఒకవేళ కలవకపోతే ఇంట్లో టీవీ ఉంది హాయిగా, అందులో జోక్స్ వస్తాయి, అందులో సినిమాలు వస్తాయి, సీరియల్స్ వస్తాయి, అందులో ఉన్నటువంటి జోకులను బట్టి మనము నవ్వుతుంటాం. అవునా? ఆ నవ్వు సరిపోకపోతే జబర్దస్త్ అంటాం. ఆ జబర్దస్త్ కూడా సరిపోకపోతే ఎక్స్ట్రా జబర్దస్త్ అంటాం కదా. మనం నవ్వుకోవటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, మనం నవ్వుకొని ఆరోగ్యంగా ఉండటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ ఇశ్రాయేలీయులకు అలాంటి అవకాశాలే లేవు. అందరూ కలిసి కట్టుగానే ఉన్నారు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు, కానీ ఒకరిలో ఒకరికి ఆనందం లేదు. ఒకరిని ఒకరు చూసుకుంటుంటే బాధ. ఎన్నాళ్ళురా మనకి ఈ జీవితం, ఎన్నాళ్ళురా మనకి భారభరితమైనటువంటి జీవితం, ఎన్నాళ్ళురా మట్టి మోసుకొచ్చుకోవాలి, ఇటుకలు మనమే చేసుకోవాలి, మనమే కాల్చుకోవాలి. వాడు ఫరో రాజు మనకు మట్టివాడు, మనమే మట్టి తెచ్చుకోవాలంటాడు, మనమే ఇటుకలు తయారు చేయాలంటాడు, మనమే కాల్చాలంటాడు. మరి ఏదైనా మట్టి ఇస్తాడా, సహకరిస్తాడంటే ఏది సహకరించాడు వాడు. ఎన్నాళ్ళు ఈ జీవితం, పడుకోవటానికి సమయం లేదు, లేవాలి, నిద్ర లేవాలి, లేచిన వెంటనే పరుగులు తీయాలి, పనికి చేయటానికి వెళ్ళిపోవాలి, పని పూర్తి కాకపోతే మరలా పైన దెబ్బలు. ప్రియులారా ఆలోచించండి. అలా పిరమిడ్స్ని కట్టించాడు వాడు. తన పేరు మీద, తన కొడుకు పేరు మీద రామసేస్ అనేటువంటి పట్టణాన్ని కట్టించాడు. అలా పట్టణాలను కట్టించుకున్నాడు. ప్రేమైన వాళ్ళ పట్టణాలను కట్టడం అంటే ఈజీయా? పట్టణాలు కట్టడం అంటే ఈజీయా? ఒక కాలనీ కడుతుంటారు మనం కదా, అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వెంచర్లు వేస్తుంటారు. ఆ వెంచర్లో కాలనీ పడుతుంది. కాలనీలో ఎన్ని ఉంటాయి? పలానా కాలనీ పలానా పేరు మీద రిషి కాలనీ, లేదంటే ఇంకొక కాలనీ అని పేరు పెడుతుంటాడు. మహా అంటే ఒక 50-20 ఇండ్లు ఉంటాయి అనుకుందాం. పోని 100 ఇండ్లు ఉన్నాయి అనుకుందాం. ఆ 100 ఇల్లు కట్టడానికి ఎంతమంది పనివారు కావాలి, ఎంతమంది కూలి వాళ్ళు కావాలి, ఎన్ని వస్తువులు కావాలి, ఎంత సిమెంట్ కావాలి, ఎన్ని రాళ్ళు కావాలి, ఎన్ని ఇటుకలు కావాలి, అవన్నీ ఇశ్రాయేలీయులే తెచ్చేసుకోవాలి. కట్టుకునేవారు ఇవ్వరు, కట్టించుకునేవారు ఇవ్వరు, ప్రియమైన వాళ్ళ యజమానులు ఇవ్వరట. వాళ్ళే తెచ్చుకోవాలి, వాళ్ళే ఇండ్లు కట్టాలి, వాళ్ళకి అప్పగించాలి. వీళ్ళు ఉండటానికి వీల్లేదు. మరలా ఎంత ఘోరంగా ఉందో చూడండి పరిస్థితి. అంత ఘోరమైన దుస్థితిలో నుంచి దేవుడు వారిని విముక్తులను చేశాడట, తీసుకొని వచ్చాడు. ప్రేమైన వాళ్ళు దేవుడు చూడండి, 400 సంవత్సరాలు మమ్మలను కాపాడేవారెవరు, మా కాపరి ఎవరు, మమ్మలను ప్రొటెక్ట్ చేసేటువంటి వారెవరు, మనల్ని కాపాడేటువంటి సంరక్షకుడు ఎవరు అని ఎవరా 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 అని 400 సంవత్సరాలు ఎదురు చూస్తే వారి కొరకు దేవుడు ఒక కాపరిని పంపించాడు, ఒక నాయకుడిని పంపించాడు. ఆయనే మోషే. మోషే అనేటువంటి నాయకుడిని తీసుకొని వచ్చి అతని చేత దేవుడు వారిని విడిపించి అక్కడి నుంచి వారి జీవితాలను సంరక్షించాడు. ప్రేమైన వాళ్ళరా, ప్రియులారా ఆలోచించండి. దేవుని యొక్క ప్రొటెక్షన్ చూడండి. ప్రేమైన వాళ్ళరా, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటానికి ప్రయత్నిస్తే అందులో అపార్థాలు ఉండొచ్చు, ప్రమాదాలు ఉండొచ్చు, లేని ప్రమాదాలు కూడా మీదొచ్చి పడవచ్చు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే. కానీ దేవునికి గనుక మన కష్టాన్ని, మన సంరక్షణను దేవుని స్వహస్తాలకు అప్పగించగలిగితే, దేవుని సంరక్షణలోనికి మనం వెళ్ళిపోతే, దేవుడు ప్రేమైన వాళ్ళరా కళ అనేటువంటి జీవితం నిజం కాదు, కానీ కళలను కూడా నిజం చేసి వారి మొహాల మీద నవ్వనేది లేని జీవితాలలో మొహము నిండా ఏం చేశాడట? చదవండి 2వ లైను, 2వ వచనంలో 2వ లైను. వారి నోటి నిండా నవ్వు ఉండెను అంటున్నాడు. వారి నోటి నిండా నవ్వు వచ్చేసిందట. నోటి నిండా నవ్వు అంటే మామూలుగా నవ్వండి అంటే ఎలా నవ్వుతారమ్మా? ఫోటో తీసేటప్పుడు నవ్వండి అంటే ఎలా నవ్వుతారు? అప్పుడు హృదయాంతరంలో నుంచి పొంగిపోయి వస్తుందా నవ్వు? ఏదో స్మైల్ అలా ఇస్తారంతే కదా. ఎవరినైనా పలకరించడానికి, తూతూ మంత్రంగా పలకరించడానికి ఎవరినైనా పలకరిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది నవ్వు? వాళ్ళని చూడంగానే నవ్వు ఇలా ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోగానే యథావిధిగా వచ్చేస్తుంది కదా. అంటే నవ్వుల్లో తేడా. హృదయములో నుంచి వచ్చే నవ్వు ఆపుకోలేరు. అప్పుడప్పుడు చూడండి, సంతోషం మనలో ఉప్పొంగిపోతున్నప్పుడు మనలో మనమే నవ్వుకుంటుంటాం.
మనలో మనమే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే పని చేస్తున్నప్పుడు కానీ, వంట చేస్తున్నప్పుడు కానీ, ఏదో తెలియని ఆనందం మరి ఉన్న పలంగా గుర్తుకొచ్చినప్పుడు, ఆ ఆనందం, ఆ సన్నివేశం గుర్తుకు రాగానే మన నోటి నిండా అప్పుడేమొచ్చేస్తుంది? నవ్వొచ్చేస్తుంది. మన పిల్లల సన్నివేశాలు గానీ, మన కుటుంబ పరిస్థితులు గానీ, ఆ నవ్వును జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మరలా నవ్వుతున్నప్పుడు ఆనందాన్ని పట్టుకోలేకపోతుంటాం ప్రియమైన వాళ్ళారా. ఆ ఆనందాన్ని పట్టుకోలేనంతగా ఎలాగైతే ఉందో, ఇశ్రాయేలుల నోటి నిండా హృదయం అనే ఆ హృదయాంతరంగాలలో నుంచి వచ్చేటువంటి ఆ నవ్వు వలన నోటి నిండా దేవుడు నవ్విచ్చేశాడట. ఈ నవ్వు నవ్వక ఎన్ని సంవత్సరాలయిందో వాళ్ళు. సుమారుగా 400 సంవత్సరాలు బానిస జీవితంలో అదొక 70, 80 సంవత్సరాలు ప్రియమైన వాళ్ళారా. చూడండి. మరి ఇన్ని సంవత్సరాలు నవ్వనేదే వారి జీవితాలలో లేకుండా బ్రతికారంటే, అలాంటి వారి జీవితాలను కూడా ప్రేమించి మరలా వారి జీవితాలకు కావలసిన ఆనంద గడియలను రప్పించాడు అంటే, దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. అందుకొరకే మనల్ని కాపాడే బాధ్యత, మనల్ని చూసుకునే సంరక్షణ, మనకు మనముగా చూసుకోవటం వేరుగా ఉంటుందేమో కానీ, మన సంరక్షణ, మన కాపుదల దేవుని చేతికి గనక అప్పగించగలిగితే, ఆయన మనల్ని ఎంతగా కాపాడుతాడో తెలుసా? ఎలా కాపాడుతాడో తెలుసా? ఓసారి మత్తయి సువార్తలో మరి వ్రాయబడినటువంటి ఒక మాటను చదువుకుందాం. 10వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. క్షమించండి, 29వ వచనం. 29వ వచనం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను అయినను ఇక్కడ పిచ్చుకల గురించి మాట్లాడుతున్నాడు. పిచ్చుకల గురించి, మనుషుల గురించి చెప్పటానికి పిచ్చుకలను చూపిస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. మనుషుల జీవితాలు విలువ కలిగినవా, పిచ్చుకల జీవితాలు విలువ కలిగినవా? అమ్మ, ఏ జీవితాలు విలువ కలిగినవి? ఏ జీవితాలు విలువ కలిగినవి? మానవ జీవితం విలువైనది, అవునా? మానవ జీవితం చాలా విలువైనది. భాషా జ్ఞానము కలిగి దేవుని స్వరూపాన్ని పంచుకొని పుట్టినటువంటి మానవ జన్మ ఉత్తమమైనది. ఇలాంటి మానవ జన్మ ఉత్తమమైనటువంటి ఈ అవయవాలను ఇచ్చాడు కదా, ఈ శరీరాన్ని ఇచ్చాడు కదా. ఈ శరీరం యొక్క విలువ చాలా గొప్పది ప్రియమైన వాళ్ళరా. పిచ్చుక కన్ను లక్షలకు కొంటారా ఎవరైనా? మనిషి యొక్క కన్ను కొంటారా? అప్పుడప్పుడు అవయవాల మార్పిడి జరుగుతుంది, కిడ్నీ మార్పిడి జరుగుతుంది. కిడ్నీ మార్పిడి జరుగుతున్నప్పుడు కిడ్నీని లక్షలు పెట్టి కొంటుంటారు కదా. లక్షలు పెట్టి కొని ఆ కిడ్నీని వారి సొంతం చేసుకుంటుంటారు ప్రియమైన వాళ్ళరా. పిచ్చుక యొక్క కిడ్నీ 100 రూపాయలకు కొనండి, కొంటారా? కొనరు. దాని మాంసమే ఎంత ఉంటుంది? మటన్ 800 కదా. ఇంకా తలకాయ కూర అందాం అనుకోండి, 1000 రూపాయలు. మా అంటే 1500 పెద్ద సైజు అనుకుంటే కదా. అంటే దాని మాంసపు యొక్క విలువ చాలా తక్కువ. దాని లివరు, దాని కిడ్నీ వాల్యూ లేదు దానికి. మనిషి యొక్క అవయవాల విలువ లక్షలు, మన శరీరం యొక్క విలువ కోట్లు కదా. మానవ జన్మ విలువైనది, పిచ్చుక జీవితం విలువ లేనిది. ఆ విలువ లేని పిచ్చుక గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడుతున్నాయంట, ఒక రూపాయికి అమ్మబడుతున్నాయంట. మనకు అర్థం అవటానికి చెప్తున్నాను. 2 పిచ్చుకలు ఒక రూపాయికి అమ్మబడుతున్నాయంట. అంటే అర్ధ రూపాయి. ఒక పిచ్చుక రేట్ ఎంత ఇప్పుడు? అర్ధ రూపాయి. అమ్మ, వాక్యం వింటున్నారా? ఒక పిచ్చుక వెల ఎంత అంటే అర్ధ రూపాయి, ఇంకొక పిచ్చుక వెల అర్ధ రూపాయి, 2 కలిపితే రూపాయి కదా. ఆ ఒక్క రూపాయికి 2 పిట్టెలు వచ్చేస్తున్నాయట.
2 పిచ్చుకలొచ్చేస్తున్నాయట. అయితే ఆ 2 రు పిచ్చుకలు ఒకే రూపాయికి అమ్మబడుతున్నాయి గదా! అయితే ఆ పిచ్చుకలలో ఏదైనా నేల రాలాలి అంటే, అంటే చచ్చిపోవాలి అంటే బాగా వినాలి. విలువలేని జీవితం. ఒక రూపాయికి 2 పెట్టెలొచ్చేస్తున్నాయి. అలా విలువలేని జీవితం కలిగిన ఒక పిట్ట నేల రాలి కింద పడి చచ్చిపోవాలి అంటే ఎవరి సెలవు ఉండాలట? ఎవరి సెలవు ఉండాలటమ్మా? దేవుని సెలవు ఉండాలట. అంటే నువ్వెంత గొప్పవాడవో, నిన్ను ఎలా దేవుడు సంరక్షిస్తున్నాడో చెప్పటానికి ఈ మాట చెప్తున్నాడు ప్రియమైన వారలారా. 2 పిచ్చుకలలో ఒకటి నేల రాలుతుందంటే నా సెలవు. అంటే నేను చెబితే అది చచ్చిపోతుంది. నేను ఆర్డర్ వేస్తేనే దానికి ముగింపు నేను పలికితేనే అది చచ్చిపోతుంది. అంతవరకు అది చావదా అంటే చావదు. అంతవరకు దేవుని యొక్క సంరక్షణలోనే ఉంటుందది. దేవుని యొక్క కాపుదలలోనే ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. ఒక పిచ్చుక, ఒక పిట్ట దేవుని యొక్క సంరక్షణలో కాపాడబడుతూ నేల రాలేంత వరకు దేవుని యొక్క సంరక్షణలోనే ఉంటుంది. అలాంటిది పిచ్చుక శ్రేష్టమైనదా? నువ్వు శ్రేష్టమైన వాడవా? మనం కదా! ఒక పిచ్చుకనే అంత శ్రేష్టంగా దేవుడు కాపాడుతూ ఆయన దానిని అంత ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే నిన్ను నన్ను చేయటం లేదా? నా ఆరోగ్య సూత్రాలు, నేను పాటించేటువంటి పద్ధతులు, నేను పాటించేటువంటి ఆహార నియమావళి, వీటి వలన నేను ఆరోగ్యంగా బ్రతుకుతున్నాను, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను ఆరోగ్యంగా అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు కాదు. నిన్ను ప్రొటెక్ట్ చేసేది, నిన్ను కాపాడేది, నిన్ను సంరక్షించేది ఎవరు? దేవుడు. దేవుడు లేకపోతే ఒక పిచ్చుక నేల రాలినట్టుగా మనుషులందరూ నేల రాలిపోతారు ప్రియమైన వాళ్ళరా. మనుషులందరూ నేల రాలిపోతారు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. వరస కట్టాడంటే ఇక నేలమట్టం అవ్వాల్సిందే మానవ జాతి. కానీ దేవుడు ఏ సమయమున ఎవరిని ముగించాలో వారిని ముగిస్తూ, ఎవరిని ఈ లోకానికి రావాలో రప్పిస్తూ, ప్రపంచములో మానవ జాతిని ఇంకా ఆయన నిలబెడుతున్నాడు. ప్రియులారా ఆలోచించండి. అంటే దేవుని యొక్క సంరక్షణలో మనం కాపాడబడుతున్నాం, మర్చిపోకూడదు. ఒక పిచ్చుక నేల రాలాలంటేనే దేవుని సెలవు ఉండాలి. క్రింది మాటల్లో మాట్లాడుతూ నీ తల వెంట్రుకల గురించి చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. క్రింద మాట్లాడుతూ మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటున్నాడు. ప్రియులారా ఆలోచించండి. మీ తల వెంట్రుకల గురించి చెప్తున్నాడు. పిచ్చుకలను చూపిస్తూ మరలా ఏం చెప్తున్నాడు ఇక్కడ? మన తల వెంట్రుకల గురించి మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళరా. మన తల వెంట్రుకలు మనకేమైనా లెక్క ఉన్నాయా అమ్మ? మన తల వెంట్రుకలు అంటే మనకేమైనా లెక్కనా? ఇంతకీ లెక్కనా? దువ్వుకుంటాం, వచ్చినటువంటి వెంట్రుకలు ఇలా జుట్టేసి ఇలా పారేస్తాం. మనకేమైనా లెక్కనా? అవి వస్తాయి పోతాయి అంతే. ఒకటిని సృష్టించుకోలేం కదా. ఒక వెంట్రుకను మనం సృష్టించుకోలేం. మరి మనుషులను తేలికగా తీసి పారేయటానికి దేంతో పోలుస్తాము? వెంట్రుకతో పోలుస్తుంటారు చాలామంది కదా. అంటే చాలా తేలికైనది, చాలా తక్కువైనది మన శరీరంలో ఏది అంటే వెంట్రుక. అలాంటి వెంట్రుక నేల రాలాలి అంటే ఎవరి సెలవు ఉండాలి? ఇప్పుడు దేవుని సెలవు. పిచ్చుకలు రాలాలంటే దేవుని సెలవు ఉండాలి. అలాగ నువ్వు రాలాలని చెప్పడం లేదు. మరలా నీ తల వెంట్రుక రాలాలంటేనే ఆయన సెలవు ఉండాలట. అబ్బో, నీ తల వెంట్రుక రాలాలంటేనే ఆయన సెలవు ఉంటే ఇక నీకు జీవితంలో ఎన్ని జరుగుతున్నాయో దాని వెనకాల దేవుని కృప ఎంత పెద్దగా ఉందో, ఆయన ప్రణాళిక, ఆయన భద్రతా వ్యవస్థ ఎంత పెద్దగా ఉందో ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ఒక వెంట్రుక నువ్వు దువ్వుకుంటున్నటువంటి ఆ దువ్వెనకు రావాలి అంటే ఎవరి సెలవు వల్ల వచ్చేస్తుందో తెలుసా? దేవుని సెలవు ఉంటేనే అది నీ దువ్వెనకు చుట్టుకుంటుంది. అది ప్రియులారా ఆలోచించండి.
అలా నీ తల వెంట్రుకలన్నీ ఆయన లెక్క పెట్టుకుంటున్నాడట. ఎన్ని రాలిపోతున్నాయి, ఎన్ని ఊడిపోతున్నాయి, ఎన్నొచ్చేస్తున్నాయి అని అన్నీ లెక్క పెట్టుకుంటున్నాడట. అలాంటిది నువ్వు లెక్కలు లేకుండా ఉంటావా? 6 అడుగుల మనిషివి, ఆయన స్వరూపాన్ని పంచుకొని పుట్టిన మనిషివి. నిన్ను దేవుడు ఇంకా ఆయన కనుచూపుల్లో పెట్టుకొని కాపాడుకుంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలుల గురించి ఏమన్నాడు తెలుసా? మిమ్ములను ముట్టువాడు, మిమ్ములను తడుక్కునేవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అన్నాడు. అంటే దేవుడు నువ్వు నేను గనుక కావాలని ఆయన ఒకవేళ కోరుకుంటే, ఒకవేళ నువ్వు నేను కావాలని గనుక ఆయన కోరుకుంటే, నీవు గనుక ఆయన మెచ్చిన కుమారుడవు కుమార్తెవు గనుక అయితే, ఎవరైనా ఒకవేళ నిన్ను తడుక్కుంటే ఎవరి కనుగుడ్డును ముట్టినట్టు? దేవుని కనుగుడ్డును ముట్టినట్టట. అంతగా ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రియమైన వారరా, రే వీడు నా మనిషి, వీడి మీద చేయబడిందా నీ కథ చేస్తాను. వాడి మీద చేయబడిందంటే నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం అన్నాడు. ప్రియులారా, ఆలోచించండి. ఇంకా ఎంత ఎక్కువగా మనకు భద్రత అనేటువంటి భయం, మరి ధైర్యంతో కూడినటువంటి మాటలను చెప్తున్నాడు చూడండి. ప్రియులారా, ఇంతగా కాపాడుతున్నటువంటి దేవుడు ఎంతగానో కాపాడుతున్నాడు, ఎంతగానో ప్రొటెక్ట్ చేస్తున్నాడు. నీవు మొబైల్కి ఒక గార్డు, ఒక స్క్రీన్ వేసి నీ మొబైల్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి ప్రతిసారి ఏం గుర్తుకు రావాలో తెలుసా? నా మొబైల్ని 20-30 వేల మొబైల్ని ఇంత ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను, దాని డిస్ప్లే పాడవ్వకుండా, దాని డిస్ప్లే దెబ్బతినకుండా దీన్ని నేను కాపాడుకుంటున్నాను, దానికి కవరేసి కాపాడుకుంటున్నాను కదా. నన్ను దేవుడు ఇంకెంత కాపాడుతున్నాడు అనేటువంటి దేవుని యొక్క భద్రతా వ్యవస్థ గుర్తుకు రావాలి మనకి. దేవుని యొక్క భద్రతా వ్యవస్థ మనకు గుర్తుకు రావాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ పిల్లల గురించి మాట్లాడుతూ మత్తయి సువార్తలో ఏమంటాడంటే, పిల్లల యొక్క భద్రత గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, వీరి కొరకు నేను ప్రత్యేకమైన దేవదూతలను ఏర్పాటు చేశాను. ప్రత్యేకమైన దూతలు, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడంటే అడిషనల్ ప్రత్యేకంగా కూడా శ్రద్ధ తీసుకుంటాడు. నువ్వు కావాలనుకుంటా ఆయన మామూలు ప్రొటెక్షన్ వేరు, అందరిని కాపాడే విధానం వేరు. నువ్వు కావలసిన దానవు, కావలసిన వాడవైతే ఇంకా ఎక్స్ట్రాగా ఇస్తాడు ఆయన ప్రొటెక్షన్. మరి ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్న నాయకులు బయటకు వచ్చేస్తున్నారు. ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఆ ఫాలోయింగ్లో, ఆ రద్దీలో నాయకుడి మీదకి జనాలు దూసుకొని వస్తుంటారు. అలా దూసుకొని వస్తున్నటువంటి జనాల నుంచి నాయకుడిని కాపాడటానికి చుట్టూ ఎవరుంటారు? అంగరక్షకులు ఉంటారు కదా. చుట్టూ తనను కాపాడటానికి జన సందోహం తన మీదికి రాకుండా, ఆ తొక్కిసలాటలో ఒకవేళ చనిపోతాడు కాబట్టి తనను తాను కాపాడుకోవటానికి ఎక్స్ట్రా అంగరక్షకులను, భద్రతా వ్యవస్థను పెట్టుకుంటాడు. ప్రియమైన వాళ్ళ, దానికంటూ ప్రత్యేకమైన సంస్థలు కూడా ఉంటాయి. మామూలుగా ఉన్నటువంటి గార్డ్స్ వేరుగా ఉంటారు. అలా బయటికి వచ్చిన తర్వాత కొన్ని సంస్థలు కాంట్రాక్ట్ తీసుకుంటాయి. ఆ కాంట్రాక్ట్ తీసుకొని బాగా జిమ్ చేసి బాగా కండలు తిరిగినటువంటి వారిని ఒక 50, 100, 200 మందిని తీసుకొని వస్తారు. రోజు కూలి ఇంత మీకు, ఆయనను పవన్ కళ్యాణ్ కానీ లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కానీ మనం ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి చుట్టూ ప్రొటెక్ట్ చేస్తుంటారు. ప్రియమైన వాళ్ళరా, అంటే ఎక్స్ట్రాగా అడిషనల్గా వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటుంటారు. దేవుడు నిన్ను నన్ను కాపాడటానికి ప్రత్యేకమైన దేవదూతలు, ప్రత్యేకమైన అడిషనల్ ప్రొటెక్షన్ ఇది. నువ్వు కావాలని కోరుకుంటే ప్రేమైన వాళ్ళరా, ఆలోచించండి. అంటే మన మీద ఎంత ప్రేమ దేవునికి. ఇశ్రాయేలీలు బానిస జీవితంలో నుంచి అసలు వాళ్ళ కలగలిన వారి వల్లే ఉన్న మా కలలుగానే మిగిలిపోతాయి అనుకున్నారు. వారి జీవితాలను దేవుడు విముక్తులుగా రప్పించి కలలు నిజం చేసి వారి నోటి నిండా ఆనందాన్ని ఇచ్చాడు. ఈరోజు మనల్ని కూడా నిలబెడుతున్నాడు, భద్రతా వ్యవస్థలో కాపాడుతున్నాడు ఆయన. ఈరోజు చచ్చిపోతామనుకున్నాం కానీ కాపాడబడ్డాం. అలా మనం ఏదో ఒక ప్రమాదంలో చచ్చిపోవాలి, వాస్తవానికి వెళ్ళిపోవాలి మనం.
ఒకరోజు మరి జమ్ములమడుగుకి మీటింగ్‌కి వెళ్ళిపోతున్నాం, ప్రిన్సిపల్స్ మీటింగ్‌కి. బేతంచెర్లలో ఘాట్స్ ఉంటాయి కదా! అంతా కొండల మీద అలా బస్సు వెళుతూ ఉంటుంది. అలా వెళుతున్నటువంటి బస్సుకు వాస్తవానికి ఆ కొండల మధ్యలోనే బస్సుకున్నటువంటి నట్లు ఊడిపోయాయి. ఊడిపోయాయి. ఊడిపోయినటువంటి ఆ నట్లు అక్కడ ప్రమాదం జరగాలి. ఆ ఘాట్లలో ప్రమాదం జరిగిందంటే బస్సులో ఉన్న వాళ్ళందరూ చనిపోవాలి. ప్రిన్సిపల్స్ వెళ్ళిపోతున్నాం. నేను, దాసన్న, ఇంకా గూడూరు నుంచి రాజేష్ అన్న, మరి రంగన్న, ఇలా నలుగురమే వెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ జరగవలసిన ప్రమాదం కరెక్ట్‌గా ఊర్లోనికి ఎంటర్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఉందో, సెంటర్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడ టైరు ముందుకొచ్చేసింది. నట్లు ఊడిపోయాయి గదా! టైర్ అక్కడ బయటకొచ్చేసింది. అంతవరకు సాఫీగానే వచ్చిందా అంటే సాఫీగానే వచ్చింది. అందులో నుంచి అందరూ బయటకొచ్చిన తర్వాత ఏమైందని చూస్తే ఇక టైర్ బయటకొచ్చేసింది, పూర్తిగా సైడ్ అయిపోయింది. అలా సైడ్ అయిపోయిన ఆ ప్రమాదం కొండల్లో గనక జరిగి ఉంటే చాలా ప్రాణ నష్టం జరిగేది. అందులో నుంచి అందరూ ఒక్కొక్కరు కిందికి దిగొచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుతున్నారు. ఎవరో దేవుని మనుషులున్నారయ్యా ఇందులో అని అంటున్నాడు. అప్పుడు మేము ఒకరి ముఖాలను ఒకరం చూసుకొని ఆనందపడుతున్నాం. అంటే ఎక్కడో జరగవలసినటువంటి ప్రమాదం అది. వాస్తవానికి అక్కడ జరగాలి. కానీ జరగకుండగా అక్కడ జరగవలసిన ప్రమాదమును దాన్ని అలాగే సేఫ్టీగా నట్లు ఊడిపోయి బోల్టాలు ఊర్లోకి అస్సలు కనబడలే. మరి ఎక్కడ పడిపోయో తెలీదు. ఆ బోల్టాలు ఊడిపోయినా టైర్‌ని జాగ్రత్త పరిచి దాన్ని ప్రొటెక్ట్ చేసి మమ్మల్ని జాగ్రత్తగా ఊర్లోనికి తీసుకొనొచ్చి మళ్ళా పోలీస్ స్టేషన్ ముందర నిలబెట్టాడు. దేవుని సంరక్షణ చూడండి కదా! చాలా గొప్పది. అందుకొరకే మన జీవితాలను దేవునికి అంకితం చేయాలి. దేవునికి సమర్పించాలి. దేవుడే చూసుకుంటాడు అంతే. దేవుని పనిలో నువ్వు కావాలని నీ వలన జరగవలసిన కార్యాలు ఇంకా మిగిలి ఉంటే తప్పనిసరిగా ఆయన ఏం చేస్తాడమ్మా? ప్రత్యేకమైన "అరే దేవదూత వెళ్ళిపో, అక్కడ ఏదో జరుగుతుంది చూడు, ప్రొటెక్ట్ చెయ్యి" అని అడిషనల్‌గా పంపిస్తాడు దేవుడు. ఆ భద్రత కావాలనుకుంటున్నారా? ఆ భద్రత నీకు, నాకు అందరి భద్రత చూసుకుంటాడు. కానీ ఎక్స్ట్రా అడిషనల్‌గా భద్రత. అడిషనల్‌గా కాంట్రాక్ట్ తీసుకొని ఎలాగైతే అంగరక్షకులను పెట్టుకుంటున్నారో, అడిషనల్‌గా దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ మన మీద తీసుకోవాలంటే ఎలా ఉండాలి మన జీవితం? ఆయనకు మనం ఏదో ఉపయోగపడే జీవితాన్ని కలిగి ఉండాలి. మన వలన జరగవలసిన కార్యాలు ఉండాలి. మనం దేవుణ్ణి ఘనపరిచే కార్యక్రమాలు మన వలన జరగవలసి ఉండాలి. అందుకు సాధనముగా నువ్వు నిలబడాలి. అప్పుడు ఆ సాధనమును, ఆ పనిముట్టును ఆయన జాగ్రత్తగా పెట్టెలో దాచిపెట్టుకుంటాడు. అవసరమైనప్పుడు ఆ సాధనము చేత పనిని జరిగించుకోవటానికి. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని భద్రత అందరికి ఉంటుంది. కానీ అడిషనల్‌గా ఎక్స్ట్రాగా ఇంకా ఎక్కువగా శ్రద్ధ నీ మీద తీసుకోవాలంటే నీవు ఆయన పనిని శ్రద్ధగా చేసేవాడవుగా, శ్రద్ధగా చేసేదానవుగా ఉంటే అప్పుడు మన జీవితాలను కాపాడుతూ వస్తుంటాడు. అలాగని చచ్చిపోమా అంటే చచ్చిపోతాం. ఎప్పుడు చచ్చిపోతాం? ఆయన ఏ గెర్ర అయితే గీసాడో అక్కడ వరకు బ్రతుకుతాం మనం. 40 అయితే 40లోనే వెళ్ళిపోతాం. 45 అంతలోనే వెళ్ళిపోతాం. ఆరోగ్యంగా ఉన్నా వెళ్ళిపోతాం. ఆరోగ్యం లేకపోయినా నువ్వు అంతవరకు బ్రతకవలసి ఉందా ఆయన పని కోసం? అయితే నిన్ను అలాగా నీ కాలమును రప్పిస్తూ ఉంటాడు, నిలబెడతాడు. మార్పు కోసమైనా నిలబెడతాడు, పని కోసమైనా నిలబెడతాడు. నీ స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించు. నీ స్థితిని బట్టి నువ్వు నిర్ణయాన్ని తీసుకో. పని చేసేదానిని బట్టి దేవుడు ఆయుష్ను పెంచుతున్నాడా? లేదంటే మన పాపపు జీవితంలో నుంచి మారు మనసును పొందుకోవటానికి అవకాశాన్ని ఇస్తూ కాలాన్ని పెంచుతున్నాడా? ఏ స్థితిలో ఉన్నావో నీ ఆత్మీయ స్థితి నీకే తెలుసు కాబట్టి నీవే నిర్ణయించుకోవాలి. మనమే ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి. కనుక ప్రియమైన వాళ్ళారా, మన ఆత్మీయ స్థితి
దేవుని భద్రతలో కాపాడబడేదిగా ఉందా? లేదంటే మన ఆత్మీయ స్థితి వీడిని తీసేద్దాం, వీనితో ఏం పనుందిలే అనే ఉద్దేశంతో దేవుడు మన కాలాన్ని ముగించే స్థితిలో ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని మరి మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలనే ప్రేమతో కోరుతూ మరి నా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను.